హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మన స్టోరీలోకి వెళ్తే, మన హీరో అయిన నవీన్ చంద్ర యాజ్ రిషినందన్ని ఒక కేసు కోసం తేనెగాడు ఫారెస్ట్ రీజన్కి అపాయింట్ చేస్తారు. తనకి తోడుగా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ అయిన అయ్యనార్ అండ్ చిత్రని కూడా పంపిస్తారు. అక్కడ ఉన్న మౌంటైన్ విలేజ్ అయిన తేనెగాడు దగ్గర వరుసగా కొన్ని విచిత్రమైన హత్యలు జరుగుతాయి. దానికి కారణం ఇంకెవరో కాదు, అక్కడ వాళ్ళు పూజిస్తున్న అడవి ఉపదేవత వనరాజ్యం తెలుస్తుంది. దీన్ని ఇంకా మన హీరో అండ్ వాళ్ళు ఈ కేసు సాల్వ్ చేశారా లేదా అనేదే స్టోరీ. ఇంకా హైలైట్స్ దగ్గరికి వస్తే, మన హీరోకి ఒక కన్ను కనిపించదు, అయినా తన ఇన్వెస్టిగేషన్కి తన అడ్వెంచర్స్కి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ స్టోరీలో ఉన్న ట్విస్ట్, సస్పెన్స్ అండ్ హారర్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ప్లస్ అండ్ మైనస్ దగ్గరికి వస్తే, ప్లస్ హీరో ఆరగెన్స్ అంటే మొండుగా పొగరగా ఉంటాడు, మనకు అది నచ్చుతుంది ఇన్వెస్టిగేషన్ అప్పుడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టైల్ అండ్ మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్, ఇంకా ఫ్లాష్ బ్యాక్ అండ్ క్యారెక్టర్ యాక్స్ కూడా బాగుంటాయి. అంటే ఫ్లాష్ బ్యాక్స్, హీరో ఫ్లాష్ బ్యాక్ తన కళ్ళన పోయిందని, అలాగే క్యారెక్టర్ ఆర్క్స్ అంటే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ స్టోరీస్ కూడా మధ్యలో వచ్చి ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంటుంది, అలా అర్థంగా తీసుకురాలేదు అవన్నీ. కర్ర సీక్వెన్స్ ఇక మైనస్ దగ్గరకు వస్తే, సిరీస్ 10 ఎపిసోడ్స్ కొంచెం లెంతీగా ఉంటుంది తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇంకా యాక్టింగ్ డన్ బై నవీన్, సునైనా, శ్రీకృష్ణ, రవి అండ్ మలిని ఆర్ టూ గుడ్ అండ్ సపోర్టెడ్ క్యాస్ట్ డే ప్రిటీ డీసెంట్ రోల్స్. సో మన ఆర్బిటింగ్ రేటింగ్ వచ్చేసి సిరీస్కి 3.25 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ రివ్యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్.